హాయ్ విజయ, ఏమంటున్నాడే మన దుర్వాసుడు? నన్ను చెలామడా తిట్టేశాడా? అంది రాధిక వస్తూనే. లేదు, ఆహా, రాధిక ఎంత గొప్ప పని చేసింది అని మెచ్చుకున్నారు. సరే గాని పేషెంట్ని చూద్దాం, వస్తావా అని అడిగింది విజయ. వస్తా గాని చెప్పవే, మన దుర్వాసుడేమన్నాడు అంది రాధిక గిల్టీగా ఫీల్ అవుతూ. ఏం అనలేదని చెప్పానా? డాక్టర్ మూర్తి గారు నీకు ఆరోగ్యం బాగుండలేదని చెప్పారు. ఆయన ఇంకేమనలేదు. రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయం ఇట్నుండే స్టేషన్కి వెళ్ళారు అంది విజయ. అయ్యో, నిన్నంతా నా మూలంగా ఆయనకు విశ్రాంతి లేదన్నమాట అంది రాధిక నొచ్చుకుంటున్నట్టు. అన్నీ తెలిసే ఎప్పుడూ ఆయన్ని తిడుతూ నిక్నేమ్స్ పెట్టి ఆనందిస్తావన్నమాట అంది విజయ. ఏం చేయను, అలా అనకూడదనే అనుకుంటాను. కానీ నాకెదురయ్యే పరిస్థితులకు ఎవరిని నిందించాలో తెలియక అలా అనేసి తేలిక పడుతుంటాను. నిజానికి డాక్టర్ వినోద్ గారంటే నాకు చాలా గౌరవం. వృత్తిని దైవంలా భావిస్తారని. ఇంట్లో ఒత్తిళ్ళు, నా వృత్తికి న్యాయం చేయడం లేదనే బాధ, అసహనం నా చేత ఇలా వాగిస్తుంటుందనుకుంటా. నా భర్త డాక్టర్ కావాలని ఏరికోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఈరోజు తన సరదాలు తీరటం లేదని ఎంతగా సాధిస్తారో నీకెలా చెప్పను అంది రాధిక. ఎప్పుడూ నవ్వుతుండే రాధిక అలా దిగులుగా మాట్లాడడంతో అంతవరకు బింకంగా మాట్లాడిన విజయ ఓదార్పుగా, ఊరుకో, సరే గాని నిన్న పిక్నిక్ బాగా జరిగిందా అని అడిగింది మాట మారుస్తూ. ఆ, చాలా బాగా జరిగింది. నువ్వు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది. వచ్చినా బోర్ ఫీల్ అయ్యేదానివేమో, ఎందుకంటే అందరం జంటలుగా వెళ్ళాం కదా అని విజయ ఏమైనా అనుకుంటుందేమోనని చటుకున నాలి కొరుక్కుంటూ విజయ వైపు చూసింది రాధిక. రాధిక బోళతనానికి ముచ్చటగా నవ్వేసింది విజయ. దాంతో రాధిక కూడా తేలిగ్గా నవ్వేసింది. బెంగళూరు నుండి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వచ్చేశాడు వినోద్. ఆ రోజు ఓపీ అయ్యాక రౌండ్స్కి బయలుదేరాడు. వినోద్ వెంట రాధిక, ప్రభాకర్, మూర్తి బయలుదేరారు. విజయ్ కోసం చూశాడు వినోద్. అది గమనించిన ప్రభాకర్, సార్, విజయ్ గారికి మొన్నటి నుండి జ్వరం. మొన్న ఉదయం జ్వరంతోనే మీరు అప్పగించిన పేషెంట్ని చూసి వెళ్లారు. నేను ఊరు నుండి వచ్చాను కదా అని గట్టిగా కేకలు వేయటంతో నిన్నటి నుండి రాలేదు అన్నాడు. పేషెంట్స్ పట్ల విజయ ప్రవర్తన వినోద్కి ఎప్పుడూ ఇష్టంగానే ఉంటుంది. జ్వరంతో కూడా వచ్చి చూసిందని వినటంతో మరింత గౌరవం పెరిగింది విజయ పట్ల. ఐసి, ఎవరైనా వెళ్ళి చూశారా అని అడిగాడు వినోద్. ఉదయం నేను వెళ్ళొచ్చాను సార్. పిటి ఏమిటంటే మందులు శ్రద్ధగా వాడాలని పేషెంట్స్కి చెప్తాం కానీ మనమే వాటిని అశ్రద్ధ చేస్తాం. విశ్రాంతి తీసుకోమని చెప్తాం కానీ ఆచరణలో మనమే పాటించాం. పుస్తకాలు చదువుతాం అంది కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. ఆ విధంగా డాక్టర్ వినోద్తో మాట కలిపి అతని కోపం పోగొట్టాలని ఆరాటం రాధికలో. ఇంతలో వార్డులోకి అడుగు పెట్టారందరూ. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. పేషెంట్స్ కేస్ షీట్స్ చూస్తూ వారిని పరామర్శిస్తూ వాళ్ల సందేహ నివృత్తి చేస్తూ ముందుకు సాగారంతా. రౌండ్స్ పూర్తయ్యాక విజయ్ను చూసేందుకు వెళదామని రాధికను అడిగాడు వినోద్. ఆశ్చర్యంగా చూసింది రాధిక వినోద్ వైపు. ఈ రాతి మనిషికి మనుషుల మధ్య ఉండే అభిమానాలు, స్పందన తెలుసునా అన్నట్టుగా. రాధిక, వినోద్ కలిసి విజయ్ ఇంటికి వెళ్ళేసరికి విజయ్ సోఫాలో పడుకొని నార్మన్ బెతూన్ రాసిన రక్తాసురులు పుస్తకం చదువుతుంది. అనుకోని విధంగా వినోద్, రాధికలు రావటంతో హడావిడిగా సోఫాల నుండి లేవబోయింది. లేవకండి, మేమిక్కడ కూర్చుంటాం అంటూ వినోద్ సోఫా దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. రాధిక సోఫా మీదే ఒక పక్కగా కూర్చుంది. విజయ చేయి పట్టుకుని జ్వరం ఉంది లేంది చూస్తూ, ఎలా ఉంది విజయ, నేనిచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ థర్మామీటర్ పెట్టింది నోట్లో రాధిక. ఎంతుంది అడిగాడు వినోద్. 102 ఉందండి, చూడండి సార్, ఇంత జ్వరంలో ఎలా బుక్స్ చదువుతుందో అని విజయ్ వంక తిరిగి, ఏం విజయ, తలనొప్పి రాలేదా అంటూ చేతిలో పుస్తకం లాక్కుని పక్కన పెట్టింది. ఏదో తోచక తిరిగేస్తున్నానంతే అంది విజయ. ఏది ఇటివ్వండి అంటూ దాన్ని అందుకుని పేరు చూశాడు వినోద్. రక్తాశ్రువులు. ఎక్కడ సంపాదించుకున్నారు దీన్ని? అప్పట్లో ఈ పుస్తకం నన్నింత ఇన్స్పైర్ చేసిందో చెప్పలేను అన్నాడు వినోద్ ఉత్సాహంగా పేజీలు తిరిగేస్తూ. విజయ్ను కేకలేస్తాడని ఎదురు చూసిన రాధికకు వినోద్ చర్య చికాకు కలిగించింది. తన ఆరాటం అర్థం చేసుకోకుండా పుస్తకాల గురించి డిస్కస్ చేయటం నచ్చని రాధిక మనసులోని విసుక్కుంది ఇద్దరి మీద. అదేం పైకి వ్యక్తం చేయకుండా, ఇంతకు ఉదయం నుండి ఏమైనా తిన్నావా అని అడిగింది సంభాషణ మరల్చే ఉద్దేశంతో. అప్పుడు వాస్తవంలోకి వచ్చిన వినోద్, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు వచ్చిన పని.
మరచి పుస్తకాల్లో పడినందుకు తిట్టుకుంటూ. లేదు, నేనొక్కదాన్ని. ఆ మాటలంటున్నప్పుడు విజయ్ గొంతులో దాచినా దాగని వణుకును వినోద్ గమనించాడు. జాలిగా చూశాడామె వైపు. రాధికకు కూడా విజయ్ ఒంటరిదని తెలుసు. కానీ ఎప్పుడూ విజయ వ్యక్తిగత జీవితం గూర్చి ఆరా తీయలేదు. అసలు ఆ అవకాశమే విజయ ఇవ్వలేదు. అంతలోనే సర్దుకున్న విజయ కాస్త కాఫీ కలపవా రాధిక అంది. ఇప్పుడు అదేం వద్దులేండి, మేము వెళ్తాం అంటూ లేచాడు వినోద్. ఎలాగో మా ఇంటికి వచ్చారు, కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళండి సార్ అంది విజయ అభ్యర్థిస్తున్నట్టు. విజయ నొచ్చుకుంటుందని తిరిగి కూర్చున్నాడు వినోద్. రాధిక ముగ్గురికి కాఫీ కలిపి తెచ్చింది. కాఫీ తాగుతూ అడిగింది విజయ. సెమినార్ బాగా జరిగిందా సార్ అంటూ. చాలా బాగా జరిగింది. అయితే ఆ సెమినార్లో నేనంత నిశ్చింతగా ఉత్సాహంగా పాల్గొనడానికి మూలకారకులు మీరే. అక్కడ నేను ప్రజెంట్ చేసిన పేపర్స్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో వివరించలేను. ఒక విధంగా ఆ క్రెడిట్ అంతా మీదే. ఎగైన్ ఐ థ్యాంక్ ఫర్ యువర్ కోఆపరేషన్ అన్నాడు డాక్టర్ వినోద్ ఉత్సాహంగా. ఎస్ సార్, యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే అందులో సగం నాకు చెందుతుంది. ఆ రోజు నేను రావటం మానేసి విజయను పంపటం ఎంత మంచిదైందో చూసారా? ఆ రోజు నేను అటెండ్ కాలేదని నా మీద కోపం తెచ్చుకున్నారు. కానీ దానివల్ల విజయ్లోని టాలెంట్ని ఎలా బయటపడిందో చూసారా? సో సగం క్రెడిట్ నాకే చెందుతుంది అంది రాధిక ఉత్సాహంగా. రాధిక మాటలకు ముచ్చటపడ్డట్టుగా నవ్వేస్తూ, ఇతరుల కోపాలని ఎలా పోగొట్టాలో మీకు బాగా తెలుసు. మధుసూదన్ గారిని ఇలాగే కూల్ చేస్తారనుకుంటాను. అయినా మీ మీద కోపాన్ని విజయ్ గారెక్కడ మిగలనిచ్చారు? మీ తరఫున వకాల్తా పుచ్చుకొని ఆ రోజే గట్టిగా వాదించి నన్ను ఓడించారుగా అన్నాడు వినోద్ నవ్వేస్తూ. నిజమా విజయ అంటున్న రాధిక ఇంతలో విజయ్ వాంతి చేసుకునేందుకు ముందుకు వంగటం చూసి వెంటనే పక్క బల్ల మీదున్న చిన్న గిన్నె అందుకుని విజయ నోటి దగ్గర ఉంచింది. వాంతయ్యాక నిస్సారణంగా కళ్ళు మూసుకుంది విజయ. అంతవరకు ఉత్సాహంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ను పడుకోబెట్టి దిండు దుప్పటి సరిచేసింది రాధిక. వాంతి చేసిన గిన్నె శుభ్రంగా కడిగి తెచ్చిపెట్టింది. మందులు ఏమేమి ఉన్నవి చెక్ చేసింది. రాధిక పనులన్నీ నిశ్శబ్దంగా గమనిస్తున్న వినోద్ హఠాత్తుగా, రాధిక, నేను ఇలా అంటున్నానని ఏమనుకోనంటే ఒక మాట అని రాధిక అంగీకారం కోసం చూశాడు ఆమె వైపు. విజయ్కు ఇంజెక్షన్ ఇచ్చి చేతులు కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంటూ ఏంటన్నట్టు చూసింది రాధిక వినోద్ వైపు. మీలో ఉన్న అలర్ట్నెస్, టాలెంట్ని మీరు పూర్తిగా వినియోగించుకుంటే ఈ పాటికి నన్ను మించిపోయేవారు. కానీ ఆ సీరియస్నెస్ ఎందుకు అన్ని వేళలా మెయింటైన్ చేయరో అర్థం కాదు నాకు అన్నాడు వినోద్ గొంతులో బాధ ధ్వనిస్తుండగా. సార్, మీ భావం అర్థమైంది నాకు. కానీ నిత్యం వృత్తికి జీవితానికి మధ్య జరిగే ఘర్షణ నన్ను మీరాశించిన విధంగా ఉండనీయటం లేదు. అందుకే నాకై నేను కొన్ని లిమిట్స్ విధించుకున్నాను. అటు నా కుటుంబ సభ్యుల ఆశలు, ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత, ఇటు వృత్తికి న్యాయం చేయాలనే తపన నన్ను ఇరకాటంలో పెట్టేస్తుంటుంది. దాని నుండి బయటపడేందుకే ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటాను. అందరితో ఉన్నంతలో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తాను. నాకింతకంటే ఏదో పొందాలి, సాధించాలి అన్న ఆశ, కోరిక లేవు. మీ కింద వర్క్ చేస్తూ మన టీం ఒక బెస్ట్ టీం అనిపించుకుంటే చాలు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంది రాధిక మనస్ఫూర్తిగా. ఆ క్షణంలో రాధిక వినోద్ కళ్లకు జీవిత సారం కాచి వడబోసిన అనుభవశాలిలా కనిపించింది. ఆపరేషన్ జరిగిన రోజు రాధిక గురించి మాట్లాడుతుంటే విజయ ఆమెను ఎందుకు సమర్థించిందో ఇప్పుడు అర్థమైంది వినోద్కు. నిజమే, డాక్టర్లు యంత్రాలు కారుగా, వాళ్ళు కూడా రాగద్వేషాలున్న మనుషులే. అది విస్మరించి తాను నిరంతరం డ్యూటీ డ్యూటీ అంటూ అందరినీ ఇంతకాలం చాలా కష్టపెట్టి ఉండాలి అనుకున్నాడు వినోద్ తనలో తాను. తన మాటలకు జవాబేమీ ఇవ్వకుండా మౌనంగా ఉన్న వినోదం చూసి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్ అంది రాధిక ఆతృతగా చూస్తూ. నో, నేనే తొందరపాటుతనంతో మీ మనసు నొప్పించి ఉండాలి. ఐఎమ్ సారీ అన్నాడు వినోద్ మనస్ఫూర్తిగా. ఇట్స్ ఓకే సార్, మనం వెళ్దామా అంది రాధిక. మరి విజయ్ గారి సంగతి అన్నాడు వినోద్. నేను ఇంట్లో చెప్పి వస్తా. ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపటి నుండి ఇటే డ్యూటీకి వస్తాను అంది రాధిక. మరి మధుసూదన్ గారు అంటూ అర్ధోక్తిలో ఆగిన వినోదం చూసి నవ్వింది, చిన్నపిల్లాడిని చూసి నవ్వినట్టు. ఆయనేమనరు, చెప్పాను కదా, తన సరదాలు తీరటం లేదని విసుగు తప్ప ఇలాంటి వాటికేమీ అనరు. అదీగాక నాకు నైట్ డ్యూటీసు అలవాటే కదా,
ఇక బాధేముంటుంది అంది రాధిక. విజయ్ గారు నిద్రపోయినట్లున్నారు. మీరు వెళ్ళి రండి. మీరు వచ్చే వరకు నేనుంటాను అన్నాడు వినోద్. అతనికి తాను బెంగుళూరు వెళ్లే ముందు విజయ హాస్పిటల్లో చేసిన పనే కళ్ల ముందు మెదులుతుంది. అలాంటి దానికి తానా మాత్రం సాయం చేయకూడదా అనిపించింది వినోద్కు. ఒక మామూలు డాక్టర్ కోసం అంత పెద్ద సర్జన్ తన టైం స్పేర్ చేయటం వింతే అయినా హాస్పిటల్లో పేషెంట్స్ పట్ల ఆయన చూపించే కరుణ, వ్యవహరించే తీరు బాగా తెలిసిన రాధిక ఏమాత్రం ఆశ్చర్యపోలేదాయన చర్యకు. సరేనని రాధిక వెళ్ళిపోయింది. విజయ మగతగా నిద్రలోనే అస్పష్టంగా ఏదేదో కలవరించసాగింది. వినోద్కేమీ అర్థం కాకపోయినా టెంపరేచర్ తగ్గేందుకు నుదుటిపై రుమాలు తడిపి వేశాడు. మంచానికి కుర్చీ మరింత దగ్గరికి లాక్కుని మధ్య మధ్యలో విజయ్ను చూస్తూ నార్మన్ బెటూన్ రక్తాశ్రువులు చదవసాగాడు. జ్వరం తగ్గినా నీరసం తగ్గని విజయ ఇంకా డ్యూటీలో జాయిన్ కాలేదు. ఏమీ తోచక బాల్కనీలో చైరు వేసుకుని వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చుంది. ఇంతలో దూరం నుండి స్కూటర్ మీద వస్తున్న వినోదం చూసి గబగబా మెట్లు దిగి ఎదురెళ్ళింది. ఎలా ఉన్నారు? అయినా మీరెందుకు దిగారు కిందికి అన్నాడు డాక్టర్ వినోద్ మందలింపుగా చూస్తూ. పర్వాలేదు సార్, ఇప్పుడు బాగానే ఉంది, రండి అంటూ విజయ మెడమెట్లెక్కసాగింది. తెచ్చిన పళ్ళు బిస్కెట్లు విజయ్కి ఇచ్చాడు వినోద్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్, నాకేమీ తినాలనిపించటం లేదు, నోరంతా ఒకటే చేదు అంది విజయ. ఏం తినకుండా రేపటి నుండి డ్యూటీ ఎలా చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు డాక్టర్ వినోద్. అప్పుడే మీ దాకా వచ్చిందా సార్? అయితే ఇది వసంత పని అన్నమాట. అందుకేనా పనిగట్టుకొని తిట్టడానికి వచ్చారు అంది విజయ బిక్కమొహంతో చూస్తూ. అదేం కాదు, చూసిపోదామనే వచ్చాను. ఆ రోజు తర్వాత మళ్ళీ రావటానికి కుదరనే లేదు. పోనీ బాగా నీరసంగా ఉన్నారు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకొని రండి డ్యూటీకి అన్నాడు వినోద్ మృదువుగా. విజయ కాఫీ కలిపి తెచ్చింది. హాస్పిటల్ సంగతులు మాట్లాడుతూ కాఫీ తాగటం ముగించారిద్దరు. రాధిక వసంతలతో మాట్లాడినంత స్వేచ్ఛగా వినోద్తో మాట్లాడలేకపోయింది విజయ. మాట్లాడేందుకేమీ లేక మౌనంగా కూర్చున్నది. ఏదో పుస్తకం తిరిగేస్తూ కూర్చున్న వినోద్ను ఆశ్చర్యంగా చూసింది విజయ. సమయాన్ని వృధా చేయటం అన్నది అతని నిఘంటువులో లేని పని. వినోద్ వెళ్తే కాస్త విశ్రాంతిగా పడుకుందామని చూస్తుంది విజయ. వినోద్ ఎందుకీ అక్కడి నుంచి కదిలే సూచనలు కనిపించగా ఆయనుండగా పడుకోవటం ఇబ్బంది అనిపించి తను వేరే పుస్తకం తీసుకుని పేజీలు తిరిగేస్తూ వినోద్ నిష్క్రమణ కోసం ఎదురు చూడసాగింది విజయ. చదువుతున్న పుస్తకాన్ని మూసేసి హఠాత్తుగా వినోద్ అడిగాడు. విజయ, మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అని. పెళ్ళా? ఇప్పుడెందుకు ఆ ప్రశ్న అంది విజయ తెల్లబోయినట్టు చూస్తూ. ఊరికే తెలుసుకుందామని. మీరెవరినైనా ప్రేమించారా అని అడిగాడు వినోద్. ఇలాంటి ప్రశ్నలు వినోద్ నుండి వస్తాయని ఊహించని విజయ ఆశ్చర్యంగా వినోద్ వైపు చూసింది. తానెరుగని కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు అనిపించింది వినోద్ వైఖరి. తననే ఆశ్చర్యంగా చూస్తున్న విజయను చూసి తిరిగి అదే ప్రశ్నను రెట్టించి అడిగాడు. విజయ, మన మధ్య ఇటువంటి ప్రస్తావన వస్తుందని మీరెప్పుడూ ఊహించి ఉండరు. మీరే కాదు, నేను కూడా అనుకోలేదు. కానీ మీ గురించి తెలుసుకోవాలని, మీరు అంగీకరిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు తెలుసు, నా నుండి ఇటువంటి ప్రపోజల్ వస్తే మీరు ఆశ్చర్యపోతారని. అంతేకాదు, ఈ వయసులో నాకు పెళ్ళేంటని మీరనుకోవచ్చు. కానీ నా 40 సంవత్సరాల వయసులో ఇంతవరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు. కనీసం నా తరఫున పెళ్లి తలపెట్టే పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేరు. మా అమ్మ నేను కళ్ళు తెరవక ముందే పోతే, మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలనే పిచ్చి కోరికతో తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ, నా అభివృద్ధి కళ్ళారా చూడకుండానే నేను ఫైనల్ ఇయర్ చదువుతుండగా గుండె నొప్పితో హఠాత్తుగా కన్నుమూశారు. నాన్నగారి మరణం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అలాగే నాన్నగారిలా ఎవరూ అకాల మృత్యువాత పడకూడదనే పట్టుదల నన్ను గుండె వైద్య నిపుణుడిగా చేసింది. నా లక్ష్య సాధనలో ఎంతకాలం గడిచిందో గమనించలేదు. అసలు నాకంటూ ఒక జీవితం ఉందని, నా కష్ట సుఖాల్లో పాలు పుంజుకునే ఓ తోడు అవసరమని ఇంతవరకు గుర్తించలేకపోయాను. నాలాగే మీరు ఒంటరివారని మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నాను. ఇంట్లో ఎవరూ లేరా అని నేను అడిగిన ప్రశ్నకు నేనొక్కదాన్నేనని మీ కళ్ళల్లో కదలాడిన బాధ నన్నెంతగానో కదిలించేసింది. ఆ తర్వాత జ్వర తీవ్రతలో మీ కలవరింతలు మీ ఒంటరితనాన్ని ఎత్తి చూపాయి. నేను కూడా మీలా ఒంటరివాడినే కదా అనిపించింది. అందుకే మనిద్దరం ఒకటైతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది. ముఖ్యంగా
మనిద్దరి వృత్తి ప్రవృత్తి ఒకేలాంటివని భావిస్తున్నా నేను. వృత్తిని దైవంగా భావించేవారంటే నాకు చాలా గౌరవం. అందుకే ప్రభాకర్, రాధికలను చాలా ఇష్టపడతాను నేను. వాళ్ళేదైనా తప్పు చేస్తే చనువుగా మందలిస్తాను. వాళ్ళకున్న లిమిట్స్ వాళ్ళకున్నా, డబ్బుకి ప్రాధాన్యతనివ్వకుండా మనస్ఫూర్తిగా పనిచేస్తారు గనక, ఈ హాస్పిటల్‌లో మేము ముగ్గురం ఒక టీమ్‌గా పనిచేస్తూ వచ్చాం ఇంతకాలం. మీరు మాలో వచ్చి చేరారు. మొదట్లో మీ రాకను చాలా క్యాజువల్‌గా తీసుకున్నాను. తర్వాత మీ స్వభావం, పనితీరు నన్ను ముగ్ధుడిని చేసింది. అదే నన్ను మీ అనారోగ్య కారణంగా మీ ఇంటికి లాక్కొచ్చింది. వయసులో మనిద్దరికీ చాలా తేడా ఉండవచ్చు. గత 5 ఏళ్లుగా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. మీకిష్టమైతే, మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం జీవిత భాగస్వాములమవుదాం అన్నాడు వినోద్ సూటిగా తన అభిప్రాయం చెప్తూ. హఠాత్తుగా వినోద్ నుండి అటువంటి ప్రతిపాదన రావటంతో ఏం మాట్లాడాలో తోచలేదు విజయకు. ఇది బాధ్యతారహితంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంలా కనిపించలేదు విజయకు. అందరు ఆడపిల్లల్లా కలల్లో తేలవలసిన వయసులో స్వేచ్ఛ కోసం, చదువు కోసం పోరాడి లక్షలాస్తిని కన్న తల్లిని, ఉన్న ఊరిని, అన్నిటినీ మించి ప్రాణప్రదంగా ప్రేమించిన చంద్రాన్ని వదిలి వచ్చేసిందన్నాడు. డాక్టర్ కావటం ఒకటే తన జీవితాశయంగా ఎంచిందన్నాడు. ఆ వేడిలో ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలు కలగకుండానే గడిచిపోయింది. ఇంతకాలం తర్వాత వినోద్ పెళ్లి ప్రస్తావన తేవటంతో ఆనందపడాలో, విచారపడాలో అర్థం కాలేదు విజయకు. ఏమీ సమాధానం ఇవ్వకుండా ఆలోచనలోకి జారిపోయిన విజయ్‌నుద్దేశించి, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వనే లేదు అన్నాడు వినోద్ చిన్నబుచ్చుకున్నట్టుగా. అంత పెద్ద డాక్టరు చిన్నపిల్లాడిలా కనిపించాడా క్షణం విజయ్‌కు. ఆలోచనలుండి తేరుకుంటూ, అసలు ఆ ఆలోచన ఎలా కలిగింది మీకు? దానికి నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? అంది విజయ నిలదీస్తున్నట్టుగా. చెప్పా కదా! ఒంటరితనం ఎంత శాపమో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. నాలాగే ఒంటరితనంతో బాధపడుతున్న మీకు తోడు కావాలనుకుంటున్నాను అన్నాడు డాక్టర్ వినోద్ ఉద్వేగంగా. మంచి ఆలోచనే కానీ నా జీవితంలో ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకి తావే లేదు. అవన్నీ ముగిసిపోయిన అధ్యాయాలు అంది విజయ శూన్యంలో చూస్తూ. ఎందుకని? అని అడిగాడు వినోద్ ఆదుర్దాగా. సారీ సార్, కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు. ఎందుకంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటున్నాను. తిరిగి వాటిని తిరగదోడి నన్ను ఇబ్బంది పెట్టకండి అంది విజయ వణుకుతున్న గొంతుతో. అంటే మీకు ఇదివరకే పెళ్ళయిందా అని అడిగాడు వినోద్. లేదు, కానీ చేసుకోవాలని లేదు అంది విజయ. అదేం, ప్రేమలో విఫలమయ్యారా అని అడిగాడు వినోద్. అదేం కాదు అంది విజయ. పెళ్లి కాలేదు, ప్రేమలో విఫలం కాలేదు, మరేంటి కారణం? నాతో పెళ్లి ఇష్టం లేదని చెప్పలేక ఇలా అంటున్నారా అన్నాడు వినోద్ నిలదీస్తున్నట్టుగా. డాక్టర్, మీకెలా చెప్పాలి? అసలు నా గురించి మీకెందుకు చెప్పాలి? తెలుసుకుని ఏం చేస్తారు? మీరు నాకేమవుతారని చెప్పాలి? నాకెవ్వరూ లేరు, నిజం, నాకెవ్వరూ లేరు అంటూ పిచ్చిగా ఏడుస్తూ స్పృహ కోల్పోయింది విజయ. జ్వరం వల్ల నీరసించిన విజయ ఈ మానసిక సంఘర్షణకు తట్టుకోలేకపోయింది. తనతో అంత దురుసుగా మాట్లాడినప్పటికీ విజయ్‌ని ఆ స్థితిలో వదిలి ఒంటరిగా వెళ్ళలేకపోయాడు డాక్టర్ వినోద్. విజయ్‌ను పొదివి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టి మంచినీళ్లు తెచ్చి తాగించాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లిన విజయ తన అనుచితమైన ప్రవర్తనతో వినోద్‌ను నొప్పించినందుకు సిగ్గుపడింది. విజయ్ కొంచెం తేరుకున్నట్టయ్యాక వినోద్ వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ, సారీ విజయ, లేనిపోని సంభాషణ తెచ్చి మిమ్మల్ని విసిగించాను. అసలే అనారోగ్యంగా ఉన్న మిమ్మల్ని మరింత విసిగించాను అన్నాడు వినోద్ నొచ్చుకుంటున్నట్టుగా. మీరెందుకు సార్ సారీ చెప్పటం? ఏదో తెలియని ఆవేశంలో నేనే తొందరపడి మాట తూలాను. ఈ మధ్యకాలంలో నా గురించి ఇంత శ్రద్ధ తీసుకున్న వారెవరూ లేరు. కానీ మీరడిగిన దానికి జవాబు చెప్పాలంటే చాలా చెప్పాలి. నేను పెరిగిన వాతావరణం, కత్తుల బోనులో గడిచిన నా బాల్యం, ఎడారిలా వయాసిస్సు లాంటి మా బావ చంద్ర గూర్చి అంతా, అంతా చెప్పాలి. వినే ఓపిక మీకుందా? మీ అమూల్యమైన కాలం వృధా కాదా? అంది విజయ. వద్దులేండి విజయ, మరోసారి వింటాను. అసలే నీరసంగా ఉన్నారు, రెస్ట్ తీసుకోండి అన్నాడు జాలిగా వినోద్. లేదు సార్, మీరు వెళ్ళినా ఇదే ఆలోచనతో మనసంతా పాడైపోతుంది. నన్ను చెప్పనీయండి అంది విజయ. సరే చెప్పండి అంటూ మంచం దగ్గరగా కుర్చీ జరిపి కూర్చున్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర్య సమరయోధులు. స్వాతంత్ర్యానంతరం కొందరు స్వార్థపరుల కుట్రకు బలయ్యారు. మా అమ్మ
మామయ్య అన్నదమ్ముల బిడ్డలు. ఆస్తి ఉన్నప్పటికీ అండ కోసం అమ్మ పుట్టింట్లోనే ఉండిపోయింది. మామయ్య మా నాన్నగారు బతికి ఉండగా ప్రాణం పెట్టేవాట. కానీ నాన్నగారు తాతయ్యలు పోయాక పచ్చి నిరంకుశుడిగా మారిపోయాడు. ఆంక్షలు ఆరేళ్ల మధ్య నా బాల్యం అంతా గడిచిపోయింది. నా గతంలో అనేక చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు పడుగు పేకల్లా కలిసిపోయాయి. మా బావ చంద్ర, మా వసుంధర అత్తయ్య నా తల్లి కంటే మిన్నగా నన్ను చూసుకున్నారు. కానీ కదిలినా మెదిలినా మా మామయ్య నా తండ్రిని తూలనాడుతూ నన్ను ఎద్దేవా చేస్తూ అనే మాటలు నాలో తీవ్ర అశాంతిని, తిరుగుబాటును లేవతీశాయి. మా నాన్నగారి కోరిక నన్ను డాక్టర్ని చేయాలని అనుకునేవారట. అది మాటల మధ్యలో మా బంధువు లచ్చిరాజు తాతగారు చెప్పారు. ఆయనకు నాన్నగారంటే చాలా అభిమానం. నన్ను చూసి మా నాన్నగారిని చూసినంత తృప్తి పొందుతారాయన. నేను చంద్ర కలిసి వాళ్ళింటికి వెళ్ళినందుకు ఎంతో రాద్ధాంతం చేశాడు మామయ్య. నేను నవ్వితే చాలు బజారు దానిలా ఏంటా ఏకైకలు పకపకలు అనేవాడు. ఆయన దృష్టిలో ఆడదంటే వంటింటికి పడక గదికి పరిమితమై ఉండాలి. ఆ మాట మంచితనంగా చెప్పి ఉంటే మా కుటుంబాల్లో ఆడవాళ్లంతా అలాగే ఉంటారు కనుక వినేదాన్నేమో. కానీ శాసిస్తున్నట్టుగా ఆయన చెప్పే తీరు నా ఆత్మాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీసేది. మా బావ ఎంత ఓదార్చినా ఆ బాధ తీరేది కాదు. ఆ విధంగా నిత్యం మా ఇంట్లో ప్రసన్న యుద్ధం సాగేది. చంద్రాకి నాకు పెళ్ళని చిన్నప్పటి నుండి అనుకుంటున్నది అయినా ఇంట్లో ఎవరితోనూ సంప్రదించకుండా ముహూర్తం పెట్టేశాడు మావయ్య. నాకు చదువుకోవాలని, పెద్ద డాక్టర్ని కావాలని చిన్నప్పటి నుంచి కొండంత ఆశ. నాన్నగారి కోరిక కూడా అదే అని తెలిసాక నా ఆశ మరింత బలపడింది. పైగా చిన్ననాటి నుండి స్వేచ్ఛ కరువై బతుకుతున్నా నేను పెళ్లి పేరుతో శాశ్వత బందీగా మారిపోవటం నాకిష్టం లేకపోయింది. మామయ్య తప్పు చేసినా బావ ఏనాడు కనీసం తన ఆత్మగౌరవాన్ని కాపాడేందుకైనా ఎదిరించి మాట్లాడింది లేదు. తన కోసం పోట్లాడని వాడు నా కోసం ఎదురు నిలవగలడా? ఎక్కడో అంతర్గతంగా బావ నన్ను మామయ్య బారి నుంచి రక్షించలేడనే భావన చోటు చేసుకొని ఉంటుంది. అందుకే నా కోసం నేనే ఒంటరిగా పోరాడవలసి వచ్చింది. మా అమ్మకు నా స్వభావం ఎప్పుడూ వింతగానే ఉండేది. అందువల్ల మామయ్యనే ఎప్పుడూ సపోర్ట్ చేసేది. వసుంధర అత్తయ్య ఏనాడు మామయ్యకెదురు నిలిచి మాట్లాడింది లేదు. అసలు ఆవిడ అభిప్రాయం ఏమిటని కనుక్కునేవారు ఎవరూ లేరక్కడ. అలాంటి పరిస్థితిలో అందర్నీ ఎదిరించి పట్టుదలతో ఆ ఇంటిని, ఆస్తిని అందర్నీ వదిలి వచ్చేశాను. నేను వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. రావడమైతే ఇల్లు వదిలి పట్టుదలతో వచ్చేశాను కానీ చదువు సాగించేందుకు అవసరమైన డబ్బు గురించి ఆలోచించనే లేదు. కానీ మా వసుంధర అత్తయ్య ముందు చూపుతో తన నగలన్నీ మూటగట్టి నా బట్టల మధ్యలో పెట్టింది. దాని సాయంతో నా చదువు పూర్తి చేయగలిగాను. నన్ను విడిచి క్షణమైనా గడపలేని చంద్ర చదువు కోసం దూరంగా వెళ్ళొద్దని చెప్పి నా మనసు నొప్పించలేక మౌనంగా ఉండిపోయాడు. కానీ నేను ఇల్లు వదిలి వచ్చాక ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్కదానికి ఎవరూ జవాబు రాయలేదు. చివరికి లచ్చిరాజు తాతయ్య కూడా రాయలేదు. అయినా ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉంటే ఇప్పటికీ నేను ఇంటికి తెలియజేస్తూనే ఉన్నాను. ఆ ఇంటికి వెళ్ళాలని, అందరినీ చూడాలని ఎంతో ఆశ. కానీ వెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పండి, నన్నేం చేయమంటారు? నేను చేసింది తప్ప? నా కోసమే బ్రతుకుతున్నానన్న వ్యక్తి ఇన్నేళ్లైనా నన్ను కలుసుకునే ప్రయత్నమే చేయలేదు. నేను చంద్రాకి అన్యాయం చేశానా? చంద్ర నాకే అన్యాయం చేశాడా? ఇలాంటి పరిస్థితిలో ఉన్న నేను మీ ప్రపోజల్కి ఏమని సమాధానం ఇవ్వను అంది విజయ తన కథంతా చెప్పి భారమంతా దింపేసుకున్నట్టుగా తేలికపడ్డ మనసుతో. అంతా విన్న వినోద్, ఇందులో ఎవరూ ఎవరికి అన్యాయం చేసింది లేదు. నా ఉద్దేశంలో మీ ఇద్దరికీ మీ మామయ్య అన్యాయం చేశాడు. తన పట్టుదల నెగ్గలేదన్న కసితో మీ ఇద్దరినీ కలవకుండా చేశాడు. మీరు చంద్రాకి రాసిన ఉత్తరాలు కూడా అతనికి చేరకుండా మీ మామయ్య మేనేజ్ చేసి ఉంటాడనిపిస్తుంది నాకు అన్నాడు వినోద్. నిజమే, ఇంతవరకు నాకా ఆలోచనే రాలేదు. ఇంత చేసిన మామయ్యకు ఇదేమంత పెద్ద పని కాదు. అనవసరంగా ఇంతకాలం మా బావనే నిందిస్తూ వచ్చాను నొచ్చుకుంటున్నట్టుగా అంది విజయ. సరే, జరిగిన దాన్ని గురించి తలుచుకుని బాధపడే కంటే జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మంచిదేమో అన్నాడు వినోద్ సలహా ఇస్తున్నట్టుగా. ఏం ఆలోచించాలి? నా ఉత్తరాలు చంద్రానికి చేరకపోతే మాత్రం నిజంగా నా మీద ప్రేమ ఉన్నవాడైతే నా ఆచూకీ ఆ మాత్రం తెలుసుకోలేడా? నేను వదిలి వచ్చింది ఆ ఊరినే గాని ఈ దేశాన్ని కాదుగా.
అంది చిన్నపిల్లల విజయ రోషంగా చూస్తూ. అందుకతను ప్రయత్నం చేశాడో లేదో మనమెలా చెప్పగలం? ముందు నేనడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరింకా చంద్రాన్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఒకసారి మీ ఊరెళ్ళి అతన్ని స్వయంగా కలిసి మాట్లాడి రావచ్చు కదా అన్నాడు వినోద్. నేనా? నో, అది జరగని పని. ఇంతకాలం తర్వాత ఇప్పుడు వెళితే ఆస్తి కోసమే వచ్చానంటారు. ఆ మాట నేను భరించలేను అంది విజయ. మరైతే ఏం చేస్తారు? జీవితమంతా రాణి ఉత్తరం కోసం ఎదురుచూస్తూ మోడులా మిగిలిన జీవితం అంతా ఒంటరిగా గడిపేస్తారా? అయినా ఇంత చేసిన మీ మామయ్య అతనికి ఇంకా పెళ్లి చేయకుండా ఉంటాడంటారా? ఆలోచించండి అన్నాడు వినోద్ అనునయంగా. అంతకంటే ఏం చేయగలను? ఒకవేళ నాలాగే చంద్ర కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే నేనిలా పెళ్లి చేసుకోవటం పాపం కదా అంది విజయ బేలగా చూస్తూ. విజయ, సూటిగా ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పండి. మీరింకా చంద్రాన్ని ప్రేమిస్తున్నారా అని అడిగాడు వినోద్. ప్రేమించానో లేదో నాకు తెలియదు. అసలు ప్రేమంటే ఏంటో నాకు తెలియదు. కానీ చంద్ర అంటే నాకిష్టం, అభిమానం అంది విజయ వెక్కి వెక్కి ఏడుస్తూ. విజయ్ నా స్థితిలో ఇంకా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనుకున్నాడు వినోద్. సారీ విజయ, మీ వెనక ఇంత కథ ఉందని తెలియక పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్లున్నాను. మంచికో చెడుకో మన మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. నేను అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పనవసరం లేదు. అలాగే నెగిటివ్గా చెప్తే నేను ఫీల్ అవుతానని వర్రీ కాకండి. వస్తాను అంటూ పదే పదే జాగ్రత్తలు చెప్పి విజయ్ అటువంటి మెంటల్ కండిషన్లో ఉండగా వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా తాను ఉండటం వల్ల విజయ్కు ఇబ్బంది తప్ప మరే ప్రయోజనం ఉండదని వెళ్ళిపోయాడు వినోద్. వినోద్ వెళ్లిన వంకే శూన్యంగా చూస్తూ చాలాసేపు ఉండిపోయింది విజయ. నిశ్చలంగా ఉన్న కొలంలో గులకరాళ్లు విసిరి అలలు రేపినట్లుగా విజయ మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. వినోద్ చేసిన ప్రతిపాదనతో ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది విజయ. వినోద్ తన్ని కన్విన్స్ చేయడానికి అలా అన్నాడని అనుకోలేకపోయింది విజయ. వాస్తవానికి చంద్ర పట్ల ప్రేమనేది ఉంటే చూడకుండా ఇన్ని రోజులు ఉండగలిగేదా? వెళ్ళవద్దు అని చూపులతోనే దీనంగా వేడుకుంటున్న చంద్రాన్ని వదిలి రాగలిగేదా? ఇన్నాళ్ళు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు దూరమయ్యారు. చంద్రాని నేను బాధ పెట్టానని అపరాధ భావంతోనే సతమతమైంది. కానీ చంద్ర పెళ్లి చేసుకున్నాడేమో, తన స్థానం ఇతరులెవరైనా ఆక్రమించారేమోనన్న ఆలోచన గాని, విచారం గాని కలగలేదు ఇంతవరకు తనకు. అలా అనేక కోణాల నుండి తనను తానే తరచి చూసుకుంది విజయ. చివరికి ఏనాడో దూరమైన చంద్ర కోసం ఈనాడు వెళ్ళిన ఆస్తి కోసం వచ్చానంటారు కానీ మరో రకంగా అనరు. వినోద్ గారన్నట్లు చంద్రకి మామయ్య పెళ్లి చేసినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని వాళ్ళు ఉత్తరం రాసినా రాయకపోయినా తెలియజేస్తూనే ఉంది. నిజంగా తన రాకని వాళ్ళు కోరుకునేవారైతే ఇన్ని సంవత్సరాలు తన్ని దూరంగా ఉంచుతారా? కారణం ఏదైనా, ఎవరైనా చంద్రాదారి నా దారి చీలిపోయింది. ఇప్పుడు కలవాలన్నా కలవదు. వినోద్ గారన్నట్లు మా ఇద్దరి ఆలోచనల గమ్యం ఒక్కటే కనుక రాధికల వృత్తిపరమైన ఇబ్బందులు తనకెదురుకావు. చివరికి వినోద్ ప్రతిపాదన సరైందిగా భావించిన విజయ ఒక నిర్ణయానికి రావటంతో నిశ్చింతగా నిద్రలోకి జారుకుంది. బతుకు పోరులో అలసి విశ్రాంతి తీసుకుందానిలా. మర్నాడు తన నిర్ణయం తెలియజేసింది విజయ వినోద్కి. అయితే నా దగ్గర ₹1,00,000 వరకు ఉన్నాయి. నీకు కావలసిన నగలు, చీరలు తీసుకో విజయ అన్నాడు వినోద్. చీరలకు, నగలకు ₹1,00,000 ఏం వద్దు గాని ఎక్కడైనా మన కోసం చిన్న ఫ్లాట్ తీసుకుందాం అంది విజయ. ₹1,00,000కే ఇల్లు రాదుగా, ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూడని అన్నాడు వినోద్. నాకు ఉన్న నగలు చాలు. మీకంతగా కొనాలని ఉంటే ఉంగరం కొనివ్వండి చాలు. పెళ్లి ఎంత సింపుల్గా జరిగితే అంత మంచిది అంది విజయ. ఇప్పుడే రాధికలా నీకు ఇల్లాలి లక్షణాలు వచ్చేశాయి అన్నాడు వినోద్ హాస్యంగా. రాకపోతే ఇలా? ఇప్పటి నుండి జాగ్రత్త పడితేనే ఆ తర్వాత అవస్థలు లేకుండా ఉంటుంది. సరే, పెళ్లికి మీ వాళ్ళని స్వయంగా వెళ్ళి పిలుద్దాం అన్నాడు వినోద్. వద్దండి, ఇన్విటేషన్ పంపిద్దాం. వాళ్ళు వచ్చి మనల్ని రమ్మని పిలిస్తే అప్పుడు వెళ్దాం, లేకపోతే లేదు. నీ ఇష్టం విజయ. నాకైతే ఈ పంతాలు పట్టింపులు ఇంతటితో ఆగితే బాగుండునని ఉంది అన్నాడు వినోద్. నాకు అలాగే ఉంది. కానీ చెప్పాను కదా, నేను వెళితే ఆస్తి కోసమే వచ్చానంటారు. అది నాకిష్టం లేదు అంది స్థిరంగా విజయ. సరే, నీ ఇష్టం. అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను. కనీసం
10,000లో నీకు నచ్చిన బట్టలైనా తీసుకో అంటూ చెక్కు రాసిచ్చాడు వినోద్. కాదనలేకపోయింది విజయ. విజయ్ పెళ్లి శుభలేఖ అందుకున్నాడు సత్యరాజ్. ఇన్నాళ్లకి మేనకోడలు పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషించాలో, లేక చేజేతులా విజయ చంద్రాలను విడదీసినందుకు విచారించాలో అర్థం కాలేదు సత్యరాజుకు. ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేసినట్లుంది సత్యరాజు పని. ఈ శుభలేఖ చూస్తే ఇంట్లో అందరూ ఆనందిస్తారు, పెళ్లికి వెళ్దామంటారు. దీంతో పాటే మిగతా ఉత్తరాల సంగతంతా బయటపడుతుంది అని భయపడ్డ సత్యరాజు ఎప్పట్లనే దాన్ని చించేయబోయాడు. కానీ శుభమాని వచ్చిన శుభలేఖను చించేందుకు చేతులు రాలేదు. దాన్ని తీసుకుని వెళ్లి పెట్టే అడుగున భద్రంగా పెట్టాడు. అతని మనసులో అట్టడుగు పొరల్లో ఎక్కడో ఇంకా మమత మిగిలి ఉందనటానికి సాక్ష్యంగా అదక్కడ భద్రపరచబడి ఉంది. దూరం నుండి పెళ్లి చూసి వచ్చేద్దామా అనుకున్నాడు. మళ్ళీ విజయ పసిగడితే అన్న అనుమానం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. నిరాడంబరంగా వినోద్ విజయ్ల పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో జరిగిపోయింది. హాస్పిటల్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చాడు వినోద్. ఈనాళ్లకు డాక్టర్ వినోద్ ఒక ఇంటివాడయ్యాడని సంతోషించారంతా. గిట్టని వాళ్ళు మాత్రం ముంగిలా ఉండే విజయ ఏకంగా చీఫ్కే గాలం వేసిందని చాటుగా చెవులు కొరుక్కున్నారు. ఏమైతేనేం విజయ వినోద్లు తమ ఏకాకి జీవితాలకి స్వస్తి పలికి నూతన జీవితం ఆరంభించారు. రాధిక ఇద్దరికీ పెద్ద దిక్కులా వ్యవహరించింది. విజయ్ వద్దంటున్నా వినకుండా గది అందంగా అలంకరించింది. మధ్య మధ్యలో లేని జాలి నటిస్తూ, ఈ దుర్వాసుడితో ఎలా వేగుతావే తల్లి అని ఒకసారంటే, జాగ్రత్త తల్లి, పడకటింట్లో కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూసొస్తానని లేచి చక్కపోతారు కనుక ఎందుకైనా మంచిది, నైటు డోర్ లాక్ చేసి కీస్ నీ దగ్గరే పెట్టుకో అంటూ హాస్యంగా విజయ్ను హెచ్చరించింది రాధిక. ఇప్పుడు కూడా వినోద్ గారిని తిడుతున్నావు. ఇప్పుడు నేను ఆయన భార్యని, నీ మీద కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త అంది బెదిరిస్తున్నట్టు విజయ. ఇస్తే ఇవ్వు, నేను కూడా చెప్తాను. పెళ్లికి ముందు ఆయన్ని ఎన్ని తిట్టావో అంది రాధిక ఆమెకు తీసిపోనట్టుగా. తిరగేసి నాకే ఎసురు పెట్టావా అంటూ నవ్వేసింది విజయ. ఎప్పుడు ఎదురుపడినా వణుకుతూ జవాబులు చెప్పే రాధిక వినోద్ని కూడా విడిచిపెట్టలేదు. తన అల్లరితో హాస్యంతో నూతన దంపతులకు నూతనోత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది. కొత్త దంపతులకు కావలసినవన్నీ అమర్చి వెళ్ళిపోయింది రాధిక వాళ్లకు ఏకాంతాన్ని కలిగిస్తూ. పాలు తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలని ఎవరో కవి అన్న మాటలను నిజం చేస్తూ ఇటు వృత్తిలోనూ అటు జీవితంలోనూ భాగం పంచుకొని తృప్తిగా జీవితం గడిపేస్తున్నారు విజయ వినోదులు. అనుకోని విధంగా రెండవసారి వసుంధరకు హార్ట్అటాక్ వచ్చింది. సత్యరాజు పట్నం నుండి డాక్టర్ని రప్పించి అక్కడే అట్టిపెట్టాడు. కండిషన్ చాలా సీరియస్గా ఉండటంతో డాక్టర్ కూడా కాదనలేకపోయాడు. ఆ రాత్రి దాటితే గండం గడిచినట్లేనని డాక్టర్ చెప్పారు. డాక్టర్, ఎంత డబ్బైనా పర్వాలేదు, నా వసుంధర్ని బ్రతికించండి ప్లీజ్ అన్నాడు సత్యరాజు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఆ పైన భగవంతుని దయ అన్నాడు డాక్టర్. సత్యరాజుతో మాట్లాడాలని అందర్నీ బయటికి వెళ్ళిపోమంది వసుంధర. ఏమిటి వసుంధర అన్నాడు సత్యరాజు వసుంధర చేతులు పట్టుకుని బెంగపడిపోతూ. ఆ పరిస్థితి గురించి డాక్టర్ చెప్పిన మాటలు విన్న దగ్గర నుండి అతనికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏమండి, జీవితంలో నేనెప్పుడూ ఏమీ కోరలేదు, ఆఖరిసారిగా ఈ ఒక్క కోరిక తీర్చరు అంది ప్రాధేయపడుతున్నట్టుగా. ఏమిటి వసుంధర, నీకేం కాదు, అలాంటి మాటలనకు అన్నాడు సత్యరాజు కళ్ళు తుడుచుకుంటూ. నాకిక నమ్మకం లేదండి. విజయకు అన్యాయం చేయకండి, దాని ఆస్తి దానికి అప్పగించండి. రుక్మిణి ఉసురు నా ఒక్కగానొక్క కొడుక్కి తగలనివ్వకండి మాటలు కూడగట్టుకునంది ఆయాసపడుతూ వసుంధర. చాలు వసు, చాలు. ఇప్పటికీ నేను మూటగట్టుకున్న పాపం చాలు. విజయను చంద్రను విడదీసి ఎంత తప్పు చేశానో నాకు తెలుసు. నీ ముందు నా తప్పులు అంగీకరించడానికి సిగ్గుపట్టం లేదు. కేవలం పట్టుదల నాతో ఇంత పని చేయించింది. అయితే నా పట్టుదల ఈరోజు నిన్ను బలిగొంటుందని ఊహించలేదు. అది నెత్తిన నోరు పెట్టుకుని చెప్పింది. ఇక్కడ వైద్యం లేక అల్లాడే ప్రజలకు నేను డాక్టర్ని సేవ చేస్తానని. నా మూర్ఖత్వం ఆనాడు నా ఆలోచనని చంపేసింది. ఈరోజు నేనిలా అంటూ ఏడ్చేశాడు సత్యరాజు. వద్దన్నట్టుగా సత్యరాజు చేతుల మీద తన చేతులు వేసి నిమిరింది ఓదార్పుగా వసుంధర. వసు, నీకో నిజం చెప్పనా? విజయ క్షేమంగానే ఉంది. ఈ మధ్య పెళ్లి చేసుకుంది. కానీ మీతో చెప్పటానికి నాకు ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. రేపు విజయ్ని రప్పించే ఏర్పాటు చేస్తాను. అలాగే దాని ఆస్తి తనకి ఇచ్చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు
అన్నాడు సత్యరాజు ఉద్వేగంగా. నిజంగా? విజయ పెళ్లి చేసుకుందా? అంది వసుంధర ఆనందంగా. అవును, రమ్మని మనకు ఆహ్వానం పంపింది. కానీ నేనే పాపాత్ముణ్ణి. మీ అందరినీ క్షోభ పెట్టాను అన్నాడు సత్యరాజు కన్నీరు కారుస్తూ. పోనిండి, ఎక్కడో అక్కడ సుఖంగా ఉంది, అంతే చాలు, నాకిక ఏ దిగులు లేదు అంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది. అలా మూసిన కళ్ళు తిరిగి తెరవలేదు వసుంధర. ఆ ఇంటిని దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయింది. పులిలాంటి సత్యరాజు చిన్నపిల్లాళ్ల గోడుగోడున ఏడుస్తూ వసుంధర్ని చుట్టేశాడు. ఏనాడు భార్యతో సౌమ్యంగా మాట్లాడగా చూడని ఆ ఊరి జనం సత్యరాజు దుఃఖం చూసి ఆశ్చర్యపోయారు. చంద్ర అయితే తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా అయిపోతాడని బెంగపడ్డాడు. తన బాధని మరిచి తండ్రిని ఓదార్చటంతో సరిపోయింది చంద్రకు. కర్మకాండలన్నీ ముగిసే వరకు పుట్టెడు దుఃఖాన్ని పక్కన పెట్టి తండ్రి వెంటే ఉండి అనుక్షణం గడిపాడు సత్యరాజు ఆలనా పాలనా చూస్తూ. దాంతో మిగతా బరువు బాధ్యతలన్నీ శ్యామల భుజాల మీద పడ్డాయి. తల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తున్న చంద్రకి ఆ ఊరి పోస్ట్ మాస్టర్ ఎదురయ్యారు. ఆయన ఓదార్పుగా చంద్రాని పరామర్శించి సత్యరాజుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. చూశారా మాస్టారు, అమ్మ ఎంత అన్యాయం చేసిందో, మమ్మల్ని అందరినీ దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయింది అన్నాడు చంద్ర. ఏం చేస్తావు నాయన, అందరం పోయేవాళ్లమే, కాస్త ముందు వెనక అంతే. అదృష్టవంతురాలు, జీవితంలో అన్నీ అనుభవించి పండు ముత్తైదువుగా వెళ్ళిపోయింది అన్నాడాయన. అమ్మ అదృష్టవంతురాలే మాస్టారు, ఆమెను పోగొట్టుకున్న మేము దురదృష్టవంతులం. అమ్మ ఏనాడు ఏది నోరు తెరిచి అడగ్గా చూడలేదు నేను. చనిపోయే ముందు పదే పదే విజయనే కలవరించింది. విజయ్కి అన్యాయం చేయొద్దని, ఆమె ఆస్తి ఆమెకు అప్పగించమని చేతిలో చెయ్యి వేయించుకుంది. కానీ మా విజయ్ ఎక్కడుంది అని వెతకను. నాన్న మీద పంతంతో వెళ్ళిపోయిందే కానీ తన ఆప్తులుగా మేమందరం ఎంత పరితపిస్తున్నామో ఒక్కసారైనా ఆలోచించిందా? ఒక్క ఉత్తరమైనా రాసిందా? అమ్మ పోయిన దగ్గర నుండి నాన్నగారు కూడా విజయ విజయ్ అంటూ కలవరిస్తున్నారు. నిద్ర మెలకువ కానీ అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను పుట్టి బుద్ధిరిగాక నాన్నగారు ఇలా అయిపోవటం నేనెప్పుడూ చూడలేదు. అమ్మ మాట ఏనాడు తిన్నగా వినిపించుకొని నాన్నగారు అమ్మ కోసం ఇంత ఆరాటపడతారని ఊహించలేదెప్పుడు. అలాగే విజయ వెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కనాడు తలవని నాన్నగారు విజయ విజయ్ అంటూ ఒకటే కలవరింత. నేనేం చేయగలను చెప్పండి అన్నాడు చంద్ర నిస్సహాయంగా. అయితే మీ అమ్మగారు పోయినా విజయ రాలేదా అని అడిగారు మాస్టారు. అదేంటి మాస్టారు, తన కబురు వెళ్ళందే ఎలా వస్తుంది? అయినా తన అడ్రస్ ఏది కబురు పంపేందుకు అన్నాడు చంద్ర. మీ నాన్నగారు విజయ్ కోసం కలవరిస్తున్నారంటే కబురు వెళ్ళిందని అనుకున్నాను అని తడబడినట్టుగా ఆగిపోయారు ఆయన. సత్యరాజు విజయ్ కోసం కలవరిస్తున్నాడంటే ఆయన జరిగిందంతా మర్చిపోయి విజయ్కు వర్తమానం పంపారనుకున్నారాయన. తీరా చంద్ర అలా అనటంతో మాస్టారు చంద్రకేం తెలియదని గ్రహించి మధ్యలోనే ఆపేశారు సంభాషణ. కానీ చంద్ర మాస్టరు తడబాటు చూసి ఏదో ఉందని పసిగట్టాడు. చంద్ర గట్టిగా నిలదీయటంతో సత్యరాజు చేసిన ఏర్పాటు గురించి చెప్పేశారాయన. అంతవరకు తండ్రి పట్ల సానుభూతితో నిండి ఉన్న చంద్ర హృదయం అసహ్యంతో నిండిపోయింది. బాబు, ఈ పాపంలో నేను పాలు పంచుకున్నాను. పిల్లల గలవాణ్ణి ఎదిరించి బతకలేక తలొగ్గాను అన్నారు మాస్టారు సిగ్గుతో. కాచేవాడే కాటేసినప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు మాస్టారు? పోనీ విజయ్ అయినా మా నుండి జవాబు రాకపోతే లచ్చిరాజు తాతయ్యకైనా రాయొచ్చు కదా ఉత్తరాలు అన్నాడు చంద్ర ఆలోచనగా. లచ్చిరాజు గారి ఉత్తరాలు మీ నాన్నగారు తీసుకున్నారు. మొన్నటి వరకు విజయ ఉత్తరాలు రాస్తూనే ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుండి ఏ ఉత్తరం రాలేదు. విజయ్ నుండి వచ్చిన ప్రతి ఉత్తరం చదవకుండా నా ఎదుటే చింపేసేవారు అన్నారు మాస్టారు బాధగా. హారి పాపాత్ముడా అన్నాడు చంద్ర అప్రయత్నంగా. చంద్ర, ఆవేశపడకు. ఎంతైనా అతడు నీ తండ్రి. అసలే మీ అమ్మగారు పోవటంతో కృంగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మాస్టారి మాట పూర్తి కాకుండానే చెరచెర అడుగులేస్తూ ప్రళయకాల రుద్రుడిలా సాగిపోయాడు చంద్ర ఇంటివైపు. చంద్ర బయట నుండి రావటమే సత్యరాజు కూర్చున్న చోటికి వెళ్ళాడు కోపంతో ఊగిపోతూ. విజయ్ రాసిన ఉత్తరాలన్నీ ఏం చేశారు నాన్న అని అడిగాడు చంద్ర ఆయన్ను నిలదీస్తున్నట్టు. భార్య వియోగంతో మతిలేని వాడిలా మారిపోయిన సత్యరాజుకు చంద్ర అడుగుతుందేంటో అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు కొడుకు వైపు. చెప్పండి నాన్న, మేం మీకు ఏం ద్రోహం చేశామని మమ్మల్ని ఇద్దరినీ ఇలా విడదీశారు? విజయ చదువుకుంటాననటమేనా అపరాధం?
ఆ రోజు మీరు విజయ మాట విని ఉంటే ఈరోజు అమ్మ ఇలా అర్ధాంతరంగా చనిపోయేదా? చెప్పండి. పోనీ అమ్మ చివరి క్షణాల్లో విజయ్ కోసం అంత ఆరాటపడింది. అప్పుడైనా నీ రాతి గుండె కరగలేదా? అమ్మ పోయాక విజయ విజయ అని ఏడుస్తున్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి? అన్నాడు ఆవేశంగా. చంద్ర, నా మాట విను. మీ అమ్మకు మధ్యలోనే ఆపేశాడు సత్యరాజు మాటలను చంద్ర. చాలు, ఇంకేం చెప్పొద్దు. చెప్పినా వినను. మీ మాటలు విని ఎంత మోసపోయాను. మీరు చేసిన పని వలన నా మనసు ఎంత నలిగిపోయిందో ఒక్కసారైనా ఆలోచించారా? అసలు మీరు కన్నతండ్రేనా? కసాయివాడికుండే దయాదాక్షిణ్యాలు కూడా మీకు లేవు. మీకు కావాల్సింది ఆస్తేగా, అనుభవించండి. నాకేం అక్కర్లేదు. శ్యామల, పాపను బాబును తీసుకురా. ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు మనం. ఇది ఇల్లు కాదు, పిశాచాలు తిరిగాడే శ్మశానం అన్నాడు కోపంగా. శ్యామల పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చింది. అది చూసిన సత్యరాజు, నన్ను క్షమించరా చంద్ర. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను. నన్ను వదిలి వెళ్ళకు నాయనా. మీ అమ్మ చెప్పినట్లే విజయ్ ఆస్తి విజయ పేర రిజిస్టర్ చేయించి ఉంచాను. కావాలంటే వెళ్ళి చూడు. దుఃఖం సత్యరాజు మాటల్ని స్పష్టంగా వినిపించనీయలేదు. నాన్న, పాపం తాతయ్య ఏడుస్తున్నాడు నాన్న, ఏడవద్దని చెప్పవు అంది చిన్న వసుంధర తండ్రి చేయి పట్టుకుని. వద్దమ్మా, మీ తాతయ్యకు మనమెవరం అవసరం లేదు. ఆయనకు కావాల్సింది తన పంతం నెగ్గటం. ఆస్తే ఆయన కన్నీను. దీనికోసమేగా ఇంత చేసింది అంటూ కూతుర్నెత్తుకున్నాడు చంద్ర. ఈ హడావుడికి లోపలి గదిలో ఉన్న రుక్మిణమ్మ మండువాలోకొచ్చి అంతా వింది. మొదటిసారిగా అన్నగారి వైపు అసహ్యంగా చూస్తూ ఒక్క మాట మాట్లాడకుండా చంద్ర వెంట బయలుదేరింది. భార్య వియోగంతో కృంగిపోతున్న సత్యరాజు ఒక్కసారిగా తన పాపాలన్నీ కలిసి చుట్టుముట్టినట్టుగా విలవిలలాడిపోయాడు. నిజం తెలిసి తనని ఏకాకిగా చేసిపోతున్న కొడుకును చూస్తూ తట్టుకోలేక చంద్ర అంటూ విరుచుకుపడిపోయాడు. రాళ్లను సైతం కరిగించేలా ఉందా పిలుపు? అది పిలుపు కాదు, ఆర్తనాదం అంటే సరిపోతుందేమో. ఎక్కడో ఏమోలో ఇంకా తండ్రి మీద మమకారం మిగిలి ఉండటంతో ఒక్క క్షణం ఆగి వెనుతిరిగి చూశాడు చంద్ర. నోటి వెంట నొరగల కక్కుతూ కుప్పకూలి ఉన్నాడు సత్యరాజు. అలాంటి స్థితిలో కన్నతండ్రిని వదిలి వెళ్ళలేక వెనుతిరిగాడు చంద్ర. చేసిన పాపానికి శిక్ష ఎక్కడో అనుభవించలేదు సత్యరాజు. మాట పడిపోయి కాలు చేయి స్వాధీనం తప్పి మంచాన పడ్డాడు. పెద్ద పులిలా హుంకరించే మనిషి దీనంగా అసహాయంగా చూస్తున్నాడు. పట్నం తీసుకెళ్లి సత్యరాజుని చూపించినా ఫలితం లేకపోయింది. ప్రాణమైతే దక్కింది కానీ పూర్తిగా మంచంలోనే గడపవలసి వచ్చింది. మందుల ప్రభావం వల్ల క్రమేపీ గుణం చూపాలి తప్ప ఒక్కసారే ఫలితం కనిపించదని, పూర్తి విశ్రాంతి మానసిక ప్రశాంతత అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. సేవలు చేసేందుకు వచ్చే చంద్ర ముఖం చూసేందుకు కూడా సత్యరాజుకు ముఖం చెల్లటం లేదు. మౌనంగా కన్నీరు కార్చే తండ్రిని చంద్రాయే ఓదార్చవలసి వస్తుంది. పెద్ద గీత ముందు చిన్న గీతల విజయ్ గురించి ఆలోచనలు, బాధలు సత్యరాజు అనారోగ్యంతో మరుగున పడ్డాయి. లోపల విజయ్ గురించి తెలుసుకోవాలన్నా ఉన్నా మాట్లాడలేని తండ్రి ఏం చెప్పగలడు? ఇంట్లో అందరినీ కన్నతల్లిలా ఆప్యాయంగా చూసుకునే భార్య శ్యామల ముందు ఆ ప్రస్తావన మళ్ళీ మళ్ళీ ఎలా తేగలడు చంద్ర? ఇద్దరు బిడ్డల తండ్రి అయి ఉండి భార్య ఎదురుగా ఆనాడేదో తెలియని ఆవేశంలో విజయ్ గూర్చి తండ్రితో ఘర్షణ అయితే పడ్డాడు కానీ ఆనాటి నుండి భార్యతో మాట్లాడాలంటే జంకుగానే ఉంది చంద్రకి. భార్య వైపు సూటిగా చూసి మాట్లాడేందుకు కూడా మొహాట పడుతున్నాడు. ఏదైనా అవసరం పడితే మేనత్త రుక్మిణమ్మ ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ శ్యామలను అడుగుతున్నాడు. చంద్ర మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న శ్యామల తనంత తానుగా అతన్ని కదిలించే పని చేయలేదు. ఏ వేళకి ఏది అవసరమో కనిపెట్టి అమరుస్తూ చంద్ర అవసరాలు తీరుస్తూనే ఉంది. మధ్యాహ్నం తీరిక సమయంలో చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తూ కూర్చుంది శ్యామల. పక్కనే వెళ్ళి కూర్చున్నాడు చంద్ర. ఏదో విధంగా ఆమెతో మాటలు కలపాలని. ఆ సమయంలో చంద్ర నిద్రపోవటమో పొలం వెళ్ళటమో చేస్తూ ఉంటాడు సాధారణంగా. అందుకు భిన్నంగా తన దగ్గరకు వచ్చి కూర్చున్న చంద్ర వైపు ఆశ్చర్యంగా చూసింది శ్యామల. పక్కనే గోడకు చేరబడి ఒత్తులు చేసుకుంటున్న రుక్మిణమ్మ చాలా రోజుల తర్వాత మేనల్లుడు సరదాగా భార్య దగ్గరకు వచ్చి కూర్చోవటం చూసి ఏదో పనున్న దానిలా పక్క గదిలోకి తప్పుకుంది. పక్కనే కూర్చుని భార్య చేతిగాజులు సవరిస్తూ తటపటాయింపుగా శ్యామల వైపు చూశాడు. అంతవరకు చేస్తున్న కుట్టుపని ఆపి చంద్రాన్ని గమనిస్తున్న శ్యామల చటుక్కున చూపులు మరల్చుకుంది. శ్యామల, నేనొక విషయం అడుగుతాను, ఏమనుకోవుగా?
అన్నాడు చంద్ర సంశయంగా చూస్తూ. ఎందుకలా అనుకుంటున్నారు? నాతో మాట్లాడడానికి కూడా ఆలోచనేనా? అంది శ్యామల చిరునవ్వుతో. శ్యామల్లోని ఆ మృదు స్వభావమే చంద్రను ఆకట్టుకునేది. అందుకే ఆమెకు తనకు ఏ రహస్యాలు ఉండకూడదనుకుంటాడు చంద్ర. ఆ రోజు నేను విజయ్ కోసం నాన్నగారితో ఘర్షణ పడినాడు నా మీద నీకు కోపం రాలేదా? పెళ్ళయి బిడ్డల తండ్రినై ఉండి కూడా భార్యవైన నీ ముందే మరో స్త్రీ కోసం ఆ విధంగా మాట్లాడుతుంటే నువ్వెలా ఫీల్ అయ్యావోనని అంటూ ఇక మాట పూర్తి చేయలేని వాడిలా ఆగిపోయి శ్యామల వంక చూశాడు. పసిపిల్లాడిని చూసినట్టు చూసింది శ్యామల చంద్ర వైపు. కోపం రాలేదు, బాధ మాత్రం కలిగింది. మీ మనసులో విజయ్కి తప్ప నాకు స్థానం లేదేమో అనిపించింది అని ఒక క్షణం ఆగి చంద్ర వైపు జాలిగా చూస్తూ, మీరు ఫ్రాంక్గా అడిగారు కనుక ఈ మాట చెప్పగలిగాను. మరొకరైతే మిమ్మల్ని తృప్తిపరచడానికి కోపం లేదైనా చెప్తారు, లేదా అలిగి పుట్టింటికైనా వెళతారు. నేను ఆ రెండు ఎందుకు చేయలేదో తెలుసా? ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళి మరింత బాధ కలిగించటం ఇష్టం లేక. అంతేకాదు, పెళ్లికి ముందే మీ ఇద్దరి గురించి కొంత తెలుసు. ఆ పైన అత్తయ్య చెప్పారు అంతా. అందుకే నేను పెద్దగా షాక్ అవ్వలేదు. ఆ రోజు మీ స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేదాన్ని. ఇంకా అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి అంది శ్యామల లాలనగా. ఎంత మంచిదానివి శ్యామల. ఒక భార్య భర్త నుండి ఏదైతే ఆశిస్తుందో అది మరొకరికి ధారాదత్తమైందని తెలిసి కూడా మధ్యలోనే ఆపేసింది శ్యామల. ఇంకా విషయం వదిలేయండి. పాప లేచే వేళయింది. దానికి తినడానికి ఏదైనా చేసి పెట్టాలి, లేకపోతే నా ప్రాణం తీస్తుంది అంది శ్యామల అక్కడి నుండి లేస్తూ. ఇంతలో రుక్మిణమ్మ, అమ్మాయి శ్యామల, రాత్రికి కూరలేం లేవు. ఆ సోములిగాడితో కాసిని కూరలు పంపమను అంది లోపల నుండి. వింటున్నారా? పిన్నిగారు కూరలు పంపమంటున్నారు. ఆ చేత్తోనే కాసిని మల్లె మొగ్గలు కోయించి పంపండి. సత్యమ్మ 4 రోజుల నుండి రావటమే లేదు. అది వస్తే దానికి నాకు సరిపడా మల్లె మొగ్గలు అదే కోసుకొచ్చేది అంది శ్యామల. ఆహా, అయితే అమ్మగారికి నేనే స్వయంగా మల్లె మొగ్గలు కోసి పంపాలన్నమాట. మల్లె మొగ్గలేనా? నేను త్వరగా రానా అన్నాడు చంద్ర అల్లరిగా చూస్తూ. ఇంత ఆశ? పిన్నిగారు వింటున్నారన్నా సిగ్గైనా లేదు అంది శ్యామల గోముగా చంద్ర వంక చూస్తూ. వసుంధర చనిపోయినప్పటి నుండి ఆ కుటుంబంలో నెలకొని ఉన్న విషాదం మూలంగా భార్యాభర్తల మధ్య ఇటువంటి సరస సంభాషణ జరిగి చాలా రోజులైంది. ఈనాటితో ఆ స్తబ్దతకు విషాదానికి తెరపడినట్లయింది. హుషారుగా ఈల వేస్తూ వెళుతున్న చంద్ర వైపే చూస్తుండిపోయింది శ్యామల ఆనందంతో. ఆమె పెదాలపై తృప్తితో కూడిన చిరునవ్వు విరిసింది. నులివెచ్చని పొత్తిళ్లలో ఉన్న బాబును మురిపంగా చూసుకుంటూ మాతృత్వంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవిస్తున్న విజయను చూసి, ఆనందమంతా నీకేనా? మాకేమైనా పంచేదుందా అంటూ వినోద్ వచ్చి పక్కనున్న స్టూలు మంచం దగ్గరగా లాక్కుని కూర్చుంటూ అన్నాడు. విజయ మురిపంగా నవ్వేస్తూ లేత గులాబీ రేకుల్లా ఉన్న బాబు బుగ్గలు చేతులు నిమురుతూ, మీ తర్వాతే ఎవరైనా, బాబు ఎంత ముద్దొస్తున్నాడో చూసారా అంది. నేనిలా చూస్తుంటే బాబు కంటే నువ్వే ఎక్కువ ముద్దొస్తున్నావు అన్నాడు వినోద్ విజయ ముంగురులు సవరిస్తూ. ఎందుకనో అంది విజయ. ఎందుకా? ఇంత తొందరగా ఇంత మంచి ప్రజెంటేషన్ నాకు అందించినందుకు. నేనింత భయపడ్డానో తెలుసా? వయసు పైబడి పెళ్లి చేసుకుంటున్నాను, పిల్లలు పుడతారో లేదోనని అన్నాడు వినోద్. మీకెన్నిసార్లు చెప్పాను ఆ మాట అనొద్దని? నేను మాత్రం 16 ఏళ్ల బాలకుమారినా? అసలు ఫారిన్ కంట్రీస్లో ఈ వయసులోనేగా స్థిరపడేది అంది విజయ చిరుకోపంతో. సరే, ఇంకెప్పుడు అనంలే. ఇంతకు బాబుకేం పేరు పెడదాం అన్నాడు వినోద్. మీరే చెప్పండి. మీ సెలక్షన్కి తిరిగేముంటుంది అంది విజయ. ఆ భారం నా మీదే పెట్టావా? సరే అయితే. నాకైతే డాక్టర్ కోట్నీస్ పేరు పెట్టాలనుంది అన్నాడు వినోద్. మొత్తం మీద డాక్టర్ అనిపించుకుంటున్నారు. మనిద్దరి పేర్లు వీతో మొదలవుతాయి. బాబు పేరు కూడా వీతో వచ్చేలా చూడండి అంది నవ్వుతూ. ఈ ఐడియా ఏదో బాగున్నట్టే ఉంది. మా నాన్నగారి పేరు విష్ణువర్ధన్ రావు. బాబుకి విష్ణు అని పెడదామా? నువ్వు మోటుగా ఉండదంటేనే అన్నాడు వినోద్ కండిషన్ పెడుతున్నట్టు. అదేం లేదులేండి. విష్ణు పేరు బాగానే ఉంది. మన రాధికతో ఒక మాట చెప్పి అంది విజయ. అదే సమయంలో రాధిక వచ్చిందక్కడికి. ఏమిటి నాతో చెప్పి అంటున్నావు అంది రాధిక వస్తూనే. రారా, మాటల్లోనే వచ్చావు. బాబుకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నావు.
ఇంతలో నీవే వచ్చావు. నీకు నూరేళ్ల ఆయుష్షు అంది విజయ. అంత వద్దులేమ్మా, అన్నాళ్ళు బతకలేక చావాలి. సరే గాని నా పేర్లు నీకు నచ్చుతాయని అడిగావా? నాకైతే అవినాష్, సందీప్ ఇలాంటి పేర్లు తప్ప ఇంకేమీ తట్టవు. నీకేమో అవి నచ్చవాయే అంది రాధిక ఆలోచనగా. వినోద్ గారి ఫాదర్ పేరు విష్ణువర్ధన్ రావు. మన బాబుకు విష్ణువర్ధన్ అని గాని విష్ణు అని గాని పెడితే ఎలా ఉంటుంది అంది విజయ. బేషుగ్గా ఉంటుంది. ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఇంకెందుకు ఆలోచన అంది రాధిక. బాబుకు పేరు పెట్టి ఘనంగా ఫంక్షన్ చేశారు. వచ్చిన వారు బాబు అందాన్ని, విజయ్ అదృష్టాన్ని పొగిడారు. ఇద్దరికీ అటు ఇటు బంధువులెవరూ లేకపోవటంతో స్నేహితులే ఆ కొరతను తీర్చారు. రాధిక విజయను తల్లిలా ఆదరించి విజయ్ కావలసినవన్నీ సమకూర్చింది. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా సర్దింది విజయ. తీరిగ్గా బాబుకు వచ్చిన బహుమతులన్నీ తీసి చూడసాగింది. వాటిల్లో కొండపల్లి బొమ్మ కనిపించింది. అలాంటిది ఒకప్పుడు చంద్ర తన కోసం తెచ్చిన సంఘటన గుర్తొచ్చింది విజయ్కు. గాలి వీచినప్పుడల్లా బొమ్మ తల అటు ఇటు ఊగుతుంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని పాత జ్ఞాపకాల్లోకి జారిపోయింది. ఏ ఇంట్లో అయినా అన్నా చెల్లెళ్ళు గాని బావా మరదళ్ళు గాని ఉంటే పోట్లాడుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం అతి సహజం. కానీ చంద్ర మాత్రం సరదా కూడా ఎప్పుడూ పోట్లాడేవాడు కాదు. ఏ ఊరు వెళ్ళినా తన కోసం ఏదో ఒక బహుమతి తెచ్చేవాడు. తన అలమర నిండా చంద్ర తెచ్చిన బొమ్మలు, వస్తువులే. అపురూపమైన ఆ జ్ఞాపకాలను, చంద్ర అభిమానాన్ని తలుచుకుంటూ ఉండిపోయిన విజయ వినోద్ రాకను గమనించనే లేదు. కాళ్ళు చేతులు కడుక్కుని బాబునెత్తుకుని విజయ్ దగ్గరకు వచ్చాడు వినోద్. అలికిడికి చప్పున తల ఎత్తి చూసింది విజయ. ఆనందంగా ఉండవలసిన సమయంలో వాడినట్లున్న విజయ ముఖం చూసి ఆశ్చర్యపోయాడు వినోద్. ఏంటి విజయ, అలా ఉన్నావు అని అడిగాడు వినోద్ ఆదుర్దాగా. ఏం లేదు, ఊరికని అంటూ చెమ్మగిలిన కళ్ళను పమిటి చెంగుతో తుడుచుకుంది విజయ. ఏమీ లేదంటూ ఆ కన్నీరెందుకు? మీ వాళ్ళు గుర్తొచ్చారా? పోనీ ఒకసారి వెళ్ళొద్దామంటే వద్దంటావు. ఎందుకిలా నీలో నీవే మదన పడతావు అన్నాడు వినోద్ అనునయంగా. ఎందుకులేండి, మన పెళ్లికి కార్డు పంపినా ఎవరూ రాలేదు. ఎంత కసాయి వాళ్ళైనా కన్న కూతురి పెళ్ళని తెలిసి రాకుండా ఉండగలరా? మా అమ్మగాని చంద్ర గాని మాటలు రానట్టుగా ఆగిపోయింది విజయ కన్నీటిని తుడుచుకుంటూ. పోన్లే విజయ, వాళ్ళు రాకపోతే మాత్రం ఏమైంది? ఈవేళ వచ్చిన వాళ్ళంతా నిండు మనసుతో మన బాబుని ఆశీర్వదించి వెళ్లారు. అది చాలదా అన్నాడు వినోద్ అనునయంగా. కాలచక్రంలో మరో 4 సంవత్సరాలు దొర్లిపోయాయి. విజయ్ ఈసారి ఆడపిల్లను కన్నది. విష్ణు బుజ్జి చెల్లెమ్మ, నా బంగారు తల్లి అంటూ చెల్లెల్ని తెగ ముద్దు చేస్తున్నాడు. పిల్లలిద్దరినీ మురిపంగా చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు విజయ, వినోదులు. విజయ్ కోరిక ప్రకారం పాపకు వసుధ అని పేరు పెట్టారు. వసుంధర పేరు కలిసి వచ్చేలా. అప్పుడప్పుడు గత జ్ఞాపకాలతో విజయ కలత చెందిన క్షణంలో వినోద్ విజయను మాటల్లో పెట్టి మామూలు వర్షం చేస్తున్నాడు. పిల్లల ఆటపాటలతో ముద్దు ముచ్చట్లతో హాయిగా గడిచిపోతున్నాయి రోజులు. గతంలో మాదిరి విజయ స్తబ్దతగా ఉండటం లేదు. అటు పిల్లల ఆలనా పాలన, ఇటు విధి నిర్వహణతో క్షణం తీరిక లేకుండా అతి సమర్థవంతంగా నిర్వహిస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. అందుకు ప్రధాన కారణం వినోద్ సాహచర్యం. భార్యాభర్తలిద్దరూ కష్ట సుఖాల్లో సమానంగా పాలు పంచుకొని ఏ ఉడితొడికులు లేకుండా తమ సంసార నౌకను ఆనందడోలికల్లో విహరింపజేస్తూ జీవితం తీయని పాటగా సాగిస్తున్నారు. విష్ణు, నేను వచ్చేదాకా చెల్లైని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా అన్నాడు వినోద్ కొడుకుకు జాగ్రత్తలు చెప్తూ. అలాగే నాన్న, తొందరగా వచ్చేస్తావుగా. నువ్వు లేకపోతే అమ్మ ఎక్కడికి తీసుకెళ్లదు అన్నాడు ఫిర్యాదుగా విష్ణు. బావుంది, మీరు వాడికి మమ్మల్ని అప్పచెప్పటం, వాడు నా మీద చాడీలు చెప్పటం అంది విజయ చిరుకోపంతో. నాన్న నాన్న నేను వస్తాను అంటూ వచ్చింది వసుధ. వద్దమ్మా, ఈసారి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళదాం. నేను వచ్చేదాకా అల్లరి చేయకుండా, అమ్మను విసిగించకుండా బుద్ధిగా ఉండాలి, తెలిసిందా అన్నాడు వినోద్. నేనేం అల్లరి చేయను, అన్నయ్యే నన్ను కొడతాడు అంది వసుధ మూతి సున్నాల చుట్టి. సరే సరే వసు, నాన్నని విసిగించకుండా వెళ్ళి ఆడుకోండి. నాన్నగారు సామాన్లు సర్దుకోవాలి అంది విజయ. ఎందుకు విజయ అంత విసుగు? పాపం వాళ్లకు కూడా నీలా బెంగగానే ఉంటుంది కదా. నేను లేకపోతే ఉండని ఈ కాసేపైనా అన్నాడు వినోద్ భార్య వైపు కొంటెగా చూస్తూ. సరే నాన్న,
సరే నాన్న, పిల్లలు సామాన్లు సర్దుకుని రండి, నేను భోజనం వడ్డిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది విజయ. మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం వినోద్ ఢిల్లీ వెళ్తున్నాడు. వచ్చేసరికి 10 రోజులు పడుతుంది. పిల్లల కంటే దిగులుగా ఉన్న విజయను చూస్తే జాలేసింది వినోద్కు. పెళ్ళయ్యాక ఇన్ని సంవత్సరాల్లో అన్ని రోజులు విడిచి ఉండటం ఇదే ప్రథమం. 1-2 రోజులు మించి విడిచి ఉండడం అలవాట్లేని వినోద్కు కూడా కష్టంగానే ఉంది ఈ ప్రయాణం. తప్పనిసరి వెళుతున్నాడు వినోద్. ఆ రోజు ఓపీలో ఉన్న విజయ్ వద్దకు హడావుడిగా వచ్చాడు వార్డు బాయ్. మేడం, ప్రభాకరం గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు ఆయాసపడుతూ చెప్పాడు. అలాగా, వస్తున్నా పద అంటూ ఉన్న 4 పేషెంట్లను గబగబా చూసి పంపేసింది విజయ. విజయ్ వెళ్లేసరికి ప్రభాకర్ మిగతా డాక్టర్స్తో ఏదో కేసు గురించి సీరియస్గా డిస్కస్ చేస్తూ కనిపించాడు. విజయ్ను చూసి, రండి విజయ, మీకోసమే చూస్తున్నాను అన్నాడు. చూడండి, ఈ పాప వయసు 1 రోజులు, ఆయాసపడుతోందని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందట, కానీ ఎక్కడా లాభం లేక ఇక్కడికి తీసుకొచ్చారు. యథాలాపంగా చెక్ చేస్తున్న డాక్టర్ సత్యంకు పాప గుండె సక్రమంగా పనిచేయటం లేదనిపించింది. సందేహ నివృత్తి కోసం పాపను నా దగ్గరికి తీసుకొచ్చారు. పాపను పరిశీలించాక ఆయన ఊహించింది కరెక్టే అనిపించింది. ఎందుకైనా మంచిదని స్కానింగ్, ఈసీజీ, ఎక్స్రే అన్నీ తీయించాం. రిజల్ట్ పాప గుండె అమెరికాలో ఉన్న తేడాను ధృవపరిచింది. అందువల్ల రక్త ప్రసరణ సరిగా జరగటం లేదు. ఆపరేషన్ చేస్తే తప్ప పాప బ్రతకదు. ఆపరేషన్కు పాప శరీరం తట్టుకోగలదా అని సందేహం. పాప తండ్రి పాప పుట్టుకకు ముందే యాక్సిడెంట్లో పోయేట. ఈ పాప లేకపోతే ఆ తల్లికి బ్రతకలేదు. ఆపరేషన్ చేస్తే ఇతర కాంప్లికేషన్స్ రావచ్చు. ఏం చేయాలో పాలుపోవటం లేదు. డాక్టర్ వినోద్ గారు రావటానికి ఇంకా వారం రోజులు పడుతుంది. అంతదాకా ఆగితే పాప బ్రతకటం కష్టం. అలా అని ఎక్స్పెరిమెంట్ చేయలేం కదా పాప ప్రాణాలతో అన్నాడు ప్రభాకర్. రిస్క్ తీసుకుని ఆపరేషన్ చేయటం తప్ప మరో మార్గం లేదు సార్ అంది విజయ. అందుకు పాప తల్లి మేనమామ ఏమంటారో అన్నాడు ప్రభాకర్ ఆలోచనగా. ఏరి వాళ్ళు, నేను మాట్లాడతాను అంది విజయ. అరుగో తలుపు దగ్గర నిలబడ్డారు అని చెయ్యెత్తి చూపించాడు డాక్టర్ మూర్తి. ఇంతలో రిబ్బున బాణంలా దూసుకొచ్చి విజయ్ కాళ్ళను చుట్టేసింది పాప తల్లి. డాక్టర్, నా బిడ్డని ఎలాగైనా కాపాడండి. లేక లేక ఈ బిడ్డ పుట్టింది. మళ్ళీ కాన్పయ్యే అవకాశం కూడా నాకు లేదు అంది పాప తల్లి కన్నీళ్లతో. మీరు పాపని రక్షిస్తే పాపతో పాటు మా చెల్లిని కూడా రక్షించిన వారవుతారు అన్నాడు పాప మేనమామ కన్నీళ్లతో. మా ప్రయత్నం ఏం చేస్తాం, ఆ పైన భగవంతుని దయ అంది విజయ. అలా అనకండి డాక్టర్, ప్లీజ్ సేవ్ హర్. షీ ఈజ్ మై లైఫ్. పాప లేకపోతే నేను బ్రతకటం అనవసరం అందామె. ఆ మాటలకు జాలిగా అనిపించింది విజయకు ఆమెపై. అవేం మాటలమ్మా. ఐ విల్ డూ మై బెస్ట్. మీరు పాప ఆపరేషన్కు అంగీకరిస్తున్నట్లుగా లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది అంది విజయ. ఎందుకండి అంటే పాప బతకదా? గొల్లుమందా తల్లి. అదేం కాదమ్మా, జస్ట్ ఫార్మాలిటీ. రిస్క్ లేకుండా ముందు జాగ్రత్త కోసం. ఎనీవే, వీ విల్ టేక్ ఏ ఛాన్స్. రిజల్ట్ ఈజ్ 50-50. అలా అని అధైర్యపడి వదిలేస్తే మొదటికే మోసం. అందుకే ఉన్న పరిస్థితి విడమర్చి చెప్తున్నాను అంది విజయ. అప్పటికి గుండె రాయి చేసుకున్న తల్లి, సరే డాక్టర్, ఇలా జరగాలనుంటే అలా జరుగుతుంది. పాపను మీ చేతుల్లో పెడుతున్నాను. నీట ముంచినా పాల ముంచినా భారం మీదే అంది చేతులు జోడిస్తూ. సరే, మీరు వెళ్ళండి, మేమింకా మాట్లాడవలసి ఉంది అంది విజయ. వాళ్ళు వెళ్ళాక తల్లి నుండి ఇక ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ పరిస్థితిలో వాళ్ళు కాదని చేయగలిగిందేమీ లేదు. ఇక ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోవటమే. అయితే ఆపరేషన్కి రాధిక గారి సహాయం, సలహా తీసుకుంటే మంచిది అంది విజయ. వెరీ గుడ్ విజయ. తను ఇక్కడి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయినా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వస్తానని మాటిచ్చారు కదా, తప్పక పిలుద్దాం అన్నాడు ప్రభాకర్. ఓకే, రేపే ఆపరేషన్ చేద్దాం. అన్నట్టు మీకు గుర్తుందా, నేను ఇక్కడ జాయిన్ అయిన కొత్తల్లో ఇలాంటిదే ఒక క్రిటికల్ కేసు మనం చేశాం. దాని డీటెయిల్స్ ఏమైనా దొరికితే ఒకసారి రిఫర్ చేద్దాం అంది విజయ. అంతేకాదు మేడం, ఆ మధ్య ముంబైలో 3 నెలల పాపకి హార్ట్ సర్జరీ చేశారు, అది కూడా రిఫర్ చేద్దాం అంది కొత్తగా చేరిన ప్రేమలత. మొత్తం మీద ఆ పాపకు ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వ ఆసుపత్రి అంటే యమలోకానికి మరో పేరుగా మారిన పరిస్థితుల్లో ఈ వార్త నగరంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. మరోసారి ఆ హాస్పిటల్ పేరు పేపర్లలో ప్రముఖంగా ప్రచురించబడింది.
ప్రభాకర్, విజయ, రాధిక, మూర్తిల ఫోటోలు, పాప వివరాలతో పాటు అన్ని పేపర్లలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఏ విభాగం ఎలా ఉన్నా కార్డియాలజీ విభాగం తన ప్రత్యేకతను ఎప్పుడూ నిలుపుకుంటూనే వచ్చింది. ఒకప్పుడు రోగుల పాలిట దేవాలయంలా ఉండే హాస్పిటల్ శిథిలాలయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయింది. ఒక పక్క మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి. అయితే సిఫార్సులు లేకుంటే ముడుపులు కడితే తప్ప అక్కడ వేరే విధంగా వైద్యం జరగటం లేదు. అందుకే ఎంత ప్రాణాల మీదకి వచ్చినా, ఎంత లేని వాళ్ళైనా ప్రైవేటు హాస్పిటల్స్నే ఆశ్రయిస్తున్నారు. కానీ సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ హాస్పిటల్కు ఎవరూ రావటం లేదు. అలాంటి పరిస్థితిలో ఆ పాప ఆపరేషన్ సక్సెస్ ఆ హాస్పిటల్ చరిత్రను మరోసారి తిరగరాసింది. అందుకే నగరంలో 5 స్టార్ హోటల్స్ లాంటి హాస్పిటల్స్ ఎన్ని ఉన్నా కార్డియాలజీకి సంబంధించిన ఏ కేసు అయినా ఇక్కడికి రాక తప్పడం లేదు. దానికి కారణం డాక్టర్ వినోద్, ప్రభాకర్, విజయ, మూర్తిల నిజాయితీ. వర్క్ ఈజ్ వర్షిప్ అనే వాళ్ళ మెంటాలిటీ.